అధికారంలో ఉన్నవాళ్లు చేసే అరాచకాలను అందరూ భరించాల్సిందేనా? చివరకు చట్టాలను కాపాడే అధికారులు సైతం నేతకు జీ హుజూర్ అనాల్సిందేనా? అనకపోతే వాళ్ల విషయంలో అడ్డంగా మాట్లాడతారా? వ్యక్తిగత జీవితాలను పబ్లిక్ గా మాట్లాడి రచ్చ చేస్తారా? ఎమ్మెల్యే చింతమనేని అనుచరుల అక్రమాల గురించి మహిళా తహసీల్దార్ ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా ఆమె కుటుంబ విషయాల గురించి ఏకంగా ఎమ్మెల్యేని మాట్లాడటం చూసిన వారికి కలుగుతున్న సందేహాలివి. నా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ అతమారండి. నేనేమన్నా అతని గురించి చెప్తానా? ఏం జరిగిందో ఆ సంఘటన వరకేను. ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంటోంది సాధారణ మహిళ కాదు, ఓ మండలాన్ని శాసించే అధికారి. కఠినంగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాల్ని పగడ్బందీగా అమలు చేయాల్సిన వ్యక్తి. మరి అంత పవరున్న మనిషి ఇలా ఎందుకు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే సమాధానం వెరీ సింపుల్. అధికారం, అధికార గర్వం నర్నరాన్న జీర్ణించుకుపోయిన నాయకుడు అడ్డగోలుగా మాట్లాడి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచిన పర్యవసానం. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఎత్తుకొస్తున్నాడంట అతను. అసలు ఫ్యామిలీకి సంబంధం ఏంటంటే ఇక్కడ నేను మా ఆయన వదిలేసి రోడ్ల మీద తిరుగుతానని చెప్పాడంట. ఇప్పుడు మాకు మత్తగారం చేయకుండా నాకు ఫోన్ వచ్చింది, ఏంటిది మనకి ఫ్యామిలీ రోడ్ల మీద లాగుతున్నావు అని. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు చేస్తున్న అడ్డగోలు ఇసుక తవ్వకాలని అడ్డుకున్నారు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారి వనజాక్షి. 2 జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అస్పష్టతను ఆసరా చేసుకుని జరుపుతున్న విచ్చలవిడి తవ్వకాల్ని అడ్డుకున్నందుకు వనజాక్షి మీద దాడి చేసింది ఎమ్మెల్యే అనుచరగణం. డ్వాక్రా మహిళల ముసుగులో ఎమ్మెల్యే మనుషులు భౌతికంగా దాడి చేస్తే ఆయన గారు మాత్రం తన నోటి దురదతో ఆమెను మానసికంగా హింసిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజల ఆస్తిని రక్షించాల్సిన బాధ్యతను ఎటూ నిర్వర్తించడం లేదు. కనీసం ఆ పని చేస్తున్న అధికారులకు అండగా నిలవాల్సింది. కానీ అలా చేయకపోగా ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్న అధికారిని వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారం మీద ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ విభాగం మొత్తం ఒక్కటైంది. వనజాక్షికి మద్దతుగా ఆందోళన నిర్వహిస్తున్నారు రెవెన్యూ ఉద్యోగులు.